ఈ గ్రామానికి రాకముందు నుంచి కూడా నాకు ఒక కోరిక ఉండింది, బలమైంది. ఏంటంటే దేవుడు ఎక్కడైతే మందిరానికి స్థలం ఇస్తాడో అక్కడ మందిరంతో పాటు ఆశ్రయం కట్టాలి, సంరక్షణ సంస్థ ఒకటి ఏర్పాటు చేయాలి. ఇది నాకున్న బలమైన కోరిక. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వృద్ధులను, అనాథలుగా విడవబడిన వారిని సంరక్షించాలి. మన సంఘము ద్వారాగా అది పోషించబడాలి, మన సంఘము ద్వారాగా వారు ఆదరించబడాలి. ఇది నా బలమైన కోరిక. ఆ కోరికతోటి ప్రార్థన చేస్తా ఉన్నా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక్కడికి వచ్చి నాకు కూడా చాలా పరిస్థితులు చూశాను. మన సంఘములో కావచ్చు, మన గ్రామంలో కావచ్చు, బయట తిరుగుతున్న సమాజంలో కావచ్చు, ఎన్నో పరిస్థితులు నేను చూస్తూ ఉన్నప్పుడు ఆ దృశ్యాలు చూస్తున్నప్పుడు నా మనసు చాలా గాయమైపోతా ఉంది. అయ్యో, నేను సహాయం చేయలేకపోతున్నాను. ఎందుకని? సహాయం చేయడానికి ఏం కావాలి? ఏం కావాలండి? సంరక్షణ స్థలం కావాలి కదా, ఆశ్రమం కావాలి కదా. ఇప్పుడు ఇంటికి వచ్చి రండి మా ఇంట్లో ఉండండి అని చెప్పేసి అంటే ఉంటారు, కానీ సూటిపోటి మాటలు. మీ కొడుకు చూడకనా, మీ కోడలు చూడకనా, మీ కూతురు చూడకనా అడిగిపోయిను అని చెప్పేసి పెట్టకపోగా మళ్ళీ ఒక మాట. దేవునికి స్తోత్రం కలుగునుగా. పైపెచ్చు ఆ ఇల్లు కూడా అద్దె ఇల్లు, సొంత ఇల్లు కాదు. దేవునికి మహిమ కలుగునుగా. త్వరలో దేవుడు ద్వారా తెరవబోతున్నాడు. ఖచ్చితంగా మందిరం ఏర్పాటైంది, మందిరంతో పాటు వృద్ధాశ్రమం ఏర్పాటైంది. ఖచ్చితంగా మన సంఘములో, మన గ్రామంలో, ఇంకా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంతమంది వృద్ధులు ఉన్న అందరికీ సమృద్ధిగా ఆహారం పెట్టి ఒక స్వస్థత శాలగా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ప్రతి కన్నీటు బిందువు ఇక్కడికి వచ్చి ఆనందించాలి, సాక్ష్యాలు వినపడాలి, ఒక ధైర్యం రావాలి. ఇదిగో ఫలానా పేర్లపాడు గ్రామంలో యేసుక్రీస్తు ప్రార్థనా సంఘములో ఒక ఆశ్రమం ఉన్నది, అక్కడ ఒక సంరక్షణ స్థలం ఉన్నది. మాకు భయం లేదు. మా ఇంట్లో ఎవరు మమ్మల్ని పట్టించుకోకపోయినా, ఎవరు ఆదరించకపోయినా, ఎవరు అర్థం చేసుకోకపోయినా అక్కడ ఒక శాల ఉన్నది, ఒక స్వస్థత శాల ఉన్నది, ఒక ఆశ్రమ శాల ఉన్నది, అక్కడ ఆశ్రయ దుర్గం ఉన్నది అని ఒక ధైర్యం రావాలండి. దేవుని స్తోత్రం కలుగుంది. అదే నా కోరిక. దేవునికి మహిమ కలుగుంది. ప్రియమైన దేవుని సంఘమా, దేవుడు సంరక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. నీకు ఏ దారి లేని పరిస్థితుల్లో, అన్ని దారులు మూసుకుపోయిన సమయంలో నీకు ద్వారాలు తెరవగలిగిన వాడు, నిన్ను సంరక్షించగలిగిన వాడు, నీ భర్త విడిచినా, నీ భార్య విడిచినా, నీ బిడ్డలు విడిచినా, ఎవరు విడిచిన, బంధువులు, స్నేహితులు ఎవరు విడిచినా నిన్ను సంరక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు.